19వ అధ్యాయము 29-30 వచనాలు ధ్యానించుకుందాం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించని. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా ముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చి ఉన్నాము. ఆల్మోస్ట్ 3 గంటలు అయిందంటే, సారీ అందరికీ వినబడుతుందండి చివరిగా ఉన్న వాళ్ళకి, ఎందుకంటే చివరి కూర్చున్నాం కాబట్టి నాకు వినబడలేదు చాలా మాటలండి. అట్లా వినబడట్లేదు అంటున్నారు. ఓకే సరే, మూలవాక్యం మరి ఒకసారి చదువుతున్నానండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. ఇది 6వ మాట అండి. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట. ఇందులో ఇది మనం దీన్ని ఒక విజయోత్సవ కేకగా, యేసు ప్రభు వారు పెట్టిన కేకగా మనము అభివర్ణించుకోవచ్చు. దాని తర్వాత ఆయన ఆత్మను అప్పగించాడంట. సమాప్తమైందని చెప్పాడంటండి. సమాప్తమైందంటే ఏం సమాప్తమైంది? మనందరికీ తెలుసు, యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మన మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి ఉన్నారు, మనకి రక్షణను అనుగ్రహించి ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు, అదందరికీ తెలిసిన విషయమే. అయితే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఆ లిస్ట్ మొత్తం చదువుకుంటే వెళ్తే ఇప్పటి నుంచి రాత్రి వరకు చదువుకోవచ్చు మనం బైబిల్లో. కాబట్టి అవన్నీ నేను చదవాలనుకోవట్లేదు. ముఖ్యంగా ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడండి. 100% ఆయన గురించి చెప్పబడిన ప్రతి లేఖనాన్ని నెరవేర్చాడు. కానీ అన్ని లేఖనాలు కూడా మనం ఇప్పుడు చదువుకోలేము. నేను లూకా సువార్త 4వ అధ్యాయము 16-21 నేను చదువుతున్నానండి. లూకా సువార్త 4:16 నుంచి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోట ఆయనకు దొరకెను.
యేసు ప్రభు వారు ఒక వాక్యం చదువుతుంటే ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ఆ రోజు ఏమంటారు ప్రసంగం చేసినట్టుగా మనకు ఆ అధ్యాయంలో తెలుస్తుంది. సో ఇందులోనే ఆయన ఎందుకు వచ్చాడో కూడా వివరాలు రాయబడి ఉన్నాయి. బీదలకు సువార్త చెప్పడానికి అని చెప్పాడండి. ఇది సేవకు గుర్తు. చెరలోనున్న వారికి విడుదల దయచేయడం అది అతి ప్రాముఖ్యమైన పని. ఎందుకంటే మిగతాయన్నీ చాలామంది చేశారు ప్రవక్తలు. గుడ్డి వారు చూపు రప్పించడం కావచ్చు, అది స్వస్థతకు గుర్తు. అలాగే హిత సంవత్సరం బోధించడానికంటే ఇది ఆదరణకి ఆశీర్వాదాలకి గుర్తు. ఇవన్నీ అనేక మంది ప్రవక్తలు చేశారు, కానీ చెరలోనున్న వారిని విడిపించడం మాత్రం ఇది కేవలం ఆయన మాత్రమే చేశాడు. రోమా 7:23 ఇలా రాయబడి ఉన్నది, పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అని రాయబడి ఉంది. అంటే పాపంకి ఒక నియమం ఉంది, అది పాపం చేసే వాళ్ళందరినీ చెరపడుతుంది. ఆ చెర నుంచి విడిపించడానికే యేసు ప్రభు వారు ఒక పస్కా పశువుగా బలి అయ్యారు. మనందరం ముందు ఇందాక చెప్పిన వాళ్ళు కూడా యేసు ప్రభు వారు ఒక పస్కా పశువు అని చెప్తున్నారు కదండి. 1 కొరింథీ 5:7 ఇలా రాసిందండి, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాత పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పసుపు వధింపబడను. పస్కా పసుపు గురించి మనందరికీ తెలుసు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు బంధింపబడి బయటకు వస్తున్నప్పుడు దేవుడిచ్చే నియమము, మీ జ్యేష్ఠ పుత్రులు కాపాడుకోవాలంటే ఈ నియమాన్ని చేయమన్నాడు. వాళ్ళు చేశారు, వాళ్ళ జ్యేష్ఠ పుత్రులు బ్రతికారు. ఐగుప్తులోనున్న జ్యేష్ఠ పుత్రులందరూ చనిపోయారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, యాక్చువల్గా జ్యేష్ఠ ఫలం అంటే పరలోకము. హెబ్రీ 12:2 రాయబడి ఉందండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అని పిలువబడింది. అటువంటి జ్యేష్ఠ ఫలమును ఆ రోజు ఐగుప్తు వారు పోగొట్టుకున్నారు. ఇప్పుడైతే ఆ పస్కా పశువుని ఎరిగిన మనకు ఆ జ్యేష్ఠ ఫలం ఉంది. పరలోకంలో మన పేర్లు రాయబడ్డాయి, మనల్ని జ్యేష్ఠులు అని పిలుస్తున్నాడు. ఇదే దేవుడిచ్చిన గొప్ప రక్షణ మనకి. అయితే ఈ రక్షణ సంపూర్తిగా చేశాడు కాబట్టి ఈ మాట పలకగలిగాడండి. ఆయన ఏమన్నాడు? సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? రక్షణ కార్యక్రమము సమాప్తమైంది. అసలు ఎవరి నుంచి రక్షణ మనకి? ఎందుకు రక్షణ అంటే, మనం పాపం చేసి ఉన్నారు. అంటే మనం అంటే ఆదాము పాపం చేసి ఉన్నాడండి. ఆదాము వాళ్ళ స్టోరీ అందరికీ తెలిసిందే కదా. సాతాను చేత మోసగించబడి పాపం చేసి ఉన్నారు. అప్పుడు మనకి నిత్య నరకాగ్నికి ఏర్పరచబడి ఉన్నది. అయితే దాని నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ కార్యం తలపెట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉన్నారు. అప్పుడే ఈ గొప్ప విజయోత్సవ వేశారు. అయితే మీరు కరెక్ట్గా ఆ ఆదాము హవ్వల స్టోరీ దగ్గరికి మళ్ళీ మనం వెళ్తే ఆదికాండం 3:15 ఇలా రాయబడి ఉందండి, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడెం మీద కొట్టేదు అని చెప్పాను. ఇది సాతానికి అంటే సర్పానికి యేసు ప్రభు వారు చెప్తున్న ఒక ప్రవచనం లాంటిది. ఏమంటుందండి? యేసు ప్రభు వారు తల మీద కొడతాడంట, అదేమో ఆయన మడెం మీద కొడతారు అని రాయబడి ఉంది. ఇది ఒక గొప్ప ప్రవచనం. దీన్ని ఆయన నేర్పించారండి. యేసు ప్రభు వారి జీవితము అసలు ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. అందరూ అనుకునేంత ఈజీగా ఆ రోజుల్లో జరగలేదు. చాలా శోధనలు పొందాడు, శ్రమ పొందాడు. మనందరికీ తెలిసిందే, లెంట్ కూడా 40 రోజులు ఎందుకు పెట్టుకున్నామంటే యేసు ప్రభు వారు 40 రోజులు సాతాను చేత శోధింపబడ్డాడు కదా, అరణ్యంలో కొనిపోబడ్డాడు. ఎందుకో తెలుసా మీకు? ఆయన బాప్తిస్మం పొందగానే ఇలా జరిగిందండి. వచ్చాక సాతాను ఆయన తీసుకెళ్ళిపోయి అరణ్యంలో రకరకాలుగా శోధనలు కలుగజేసింది. ఆ శోధనలన్నీ జయించాడు. మనకు కూడా నేర్పిస్తున్నాడు, సాతాను మిమ్మల్ని శోధిస్తుంది, మీరు కూడా జయం పొందండి. జయం పొంది మీరు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండి సమాప్తమైందనే సాక్ష్యము మీరు కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నారు. మీకు విషయం తెలిసింది, యేసు ప్రభు వారిని అప్పటివరకు సాతాను శోధించలేదా? ఏమో బైబిల్లో రాయబడలేదు కదా. అసలు విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టగానే సాతాను ఆయన చంపేశాను అని అనుకుంది. హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మనకు తెలిసిన విషయం. చంపేశారు కూడా. సాతాను సర్వజ్ఞాని కాదు, దేవుడిలాగా సర్వవ్యాపకుడు కాదు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆయనకు తెలియదు. చంపేశానని ధైర్యంగా ఉన్నాడు, కానీ ఏదో చిన్న అనుమానం అయితే ఉంది. ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం పొందాడో
ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశవాణి మాట్లాడుతుందండి. వాడికి దిమ్మ తిరిగింది, అయ్యో ఏంటి నేను చంపేశాను అనుకున్నాను కదా, ఈయన బతికే ఉన్నాడా అని. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అయితే అని కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు కదా. ఆయన నేను దేవుని కుమారుడిని అంట, నేను దేవుడిని అన్నట్టుగా సమాధానాలు చెప్పాడు. వాడు అడిగింది ఏదీ చేయలేదు, వాక్యంతోటే బుద్ధి చెప్పాడు. వాడికి కన్ఫర్మేషన్ వచ్చేసింది, యేసు ప్రభు వారిని ఇంకా చంపాలంటే మామూలుగా చంపడం కాదండి, అంటే శిలువ మరణం కాదు ఆయనకు కావాల్సింది, శిలువ మరణము లేఖనం. వాడు చనిపోవాలంటే యేసు ప్రభు వారిని రాళ్ళతో కొట్టించాడు. మీరు చదువుతారా? యోహాను 8:59 నేనే చదువుతున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళని ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయారు. యేసు చనిపోవాలని సాతాను అనుకుంది, కానీ శిలువ మీద కాదు. ఏ రోజు చేతిలో చనిపోవాలనుకుంది, లేకపోతే రాళ్ళతో కొట్టి చంపాలనుకుంది. ఇలాగా అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అయినా సరే యేసు ప్రభు వారు వాటన్నిటిని తప్పించుకొని శిలువ కార్యక్రమాన్ని సమాప్తం చేశాడండి. వాడు పన్నిన ప్రతి పన్నా కానీ యేసు ప్రభు వారు త్రిప్పి కొట్టాడు. ఉదాహరణకు చెప్పాలంటే యేసు ప్రభు వారు పుట్టిన సమయం ఏంటో తెలుసా? రోమన్లు యూదా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. యూదా సామ్రాజ్యాన్ని కాదు, ప్రపంచంలో చాలా బాగా ఏలుతూ ఉన్నారు. అంతకంటే ముందు గ్రీకులు ఏలుతూ ఉన్నారు. వీళ్ళు చాలా క్రూరులండి. వీళ్ళ గురించి మనం శిలువ మరణాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంటుంది ఎంత క్రూరులో. యాక్చువల్గా చెప్పాలంటే సాతాను కార్యాలు చాలా ఎక్కువ ఉండేవి ఆ రాజ్యాల్లో, గ్రీకు రాజ్యాల్లో కానీ రోమన్ల రాజ్యాల్లో కానీ. కానీ యేసు ప్రభు వారు దాన్ని కూడా ఎలా వాడుకుంటారో తెలుసా? అప్పుడే ఎందుకు పుట్టారో తెలుసా? ఎందుకంటే గ్రీకుల్లోంచి ఒక గొప్ప మహారాజు పుట్టాడు, అది మనకి తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్. ఎంతమందికి తెలుసండి? చేయి పైకెత్తండి కదా. ఆయన ప్రపంచాన్ని ఏళ్ళతో ఏం చేశాడంటే గ్రీక్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు అందరికి, లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టుడే. ద గ్లోబలైజేషన్ స్టార్టెడ్ అట్ దట్ మూమెంట్. అండ్ దెన్ రోమన్స్ కేమ్. వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచం అంతా రోడ్లు వేసి వెళ్ళిపోయారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే ఒక సామెత ఉంది, మీకు తెలుసలేదు. సో యేసు ప్రభు వారు అప్పుడు పుట్టాడు. అప్పటి వరకు ఎందుకు పుట్టలేదు, ఆ తర్వాత ఎందుకు పుట్టలేదంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఈవెన్ ద సాటన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద వరల్డ్, జీసస్ టుక్ ద ఛాన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ సాటన్ డెడ్. సాతాను ప్రమేయమే కదండి ప్రపంచాన్ని ఏలడం అన్న. దేవుడికి రాజులే ఇష్టం లేదు, అయినా సరే దేవుడు దాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు, తగిన సమయాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ సమయంలోనే ఆయన పుట్టి ఆ సాతాన్ని ఓడించాడు. ఆ గొప్ప కేక, విజయోత్సవ కేక అక్కడ పెట్టాడండి. అసలు సాతాను గాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? సరే అప్పుడు అలా అయింది. బైబిల్ ఏం చెప్తుంది సాతాను గురించి? వాడు గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటుంటాడు. ఇది కదండి బైబిల్ చెప్తుంది. అయితే అప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు చూడండి. ఒక్క నిమిషం. ఆమోసు గ్రంథము 3:8 నేను చదువుతున్నాను. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? అంటే ఏముంటుంది? సింహం అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం కదండి, సాతాను గర్జిస్తే భయపడని వాడెవడు? అంతే కదండి. సాతాను గర్జించిందంటే అందరూ భయపడాల్సిందే. కానీ అప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడేవాడు. అలాంటి సమయంలో గర్జించినప్పుడు దేవుడు ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇస్తాడంట, ఒక ప్రవక్త లేస్తాడంట. నాకు అలాంటి ప్రవక్త ఒక ఆయన తెలిసింది. మీ అందరికీ కూడా ఈ మధ్యనే మీరు విని ఉంటారు. ఆ ప్రవక్త పేరు నేను చెప్పట్లేదు, కానీ ఆయన ఈ లోకం అనే సముద్రంలో మహోన్నతిని విద్యలో అతి ప్రావీణ్యత పొందిన గొప్ప దైవజనుడు కదండి. అది సముద్రంలో ఒక పగడంలా మెరిసిందండి. మళ్ళీ చదువుతాను. మహోన్నతిని విద్యలో మహా ప్రవీణతను పొందిన ఆ పగడం గొప్ప వెలుగునిచ్చిందండి.
ఆ వెలుగులో అనేక టోపీలు పడిపోయాయి, నీకు తెలియదేమో. ఈ సింహం ఎప్పుడైతే గర్జించిందో 2014లో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రవక్త లేచాడు. ఆ ప్రవక్త కూడా గర్జించాడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు కూడా యూదా గోత్రపు సింహం కదండి, ఆయన బిడ్డలే కదా. అది కూడా గర్జిస్తే ఇది కూడా గర్జించింది. తర్వాత దెబ్బకు సాతాను వణికిపోయాడు, వాడి పునాదుల కదిలిని. ఆ గర్జన మన క్రైస్తవులకు అర్థం కాలేదు, అవసరం లేదు కూడా నిజంగా. కానీ అది సాక్షాత్తు యేసు ప్రభు వారు, సాక్షాత్ యూదా గోత్రపు సింహం గర్జన. సో అది వాడి శత్రువుకే తెలుస్తుంది. వాడి శత్రువు ఎవరంటే సాతాను. వచ్చాడు, ఆ పకడాన్ని పట్టుకున్నాడు, పగల కొట్టేసాడు. ఏమన్నాడంటే పక్కపక్కని నవ్వాడు, పాటలు పాడాడు. కానీ ఆ పగడపు వెలుగులు ఇంకా వెళ్ళిపోతున్నాయి, సముద్రం అంతా విస్తరిస్తుంది, అనేక చేపలు పట్టబడుతుంది, అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఆ తర్వాత భయం వేసింది. వాడు బ్రహ్మపరచువాడు కాబట్టి ఒక గులకరాయిని తెచ్చి ఇది పగడమే కాదు, ఇది గులకరాయి అన్నాడు కదండి. నోరు మూయించాడు అందరు. వాక్యం ఏం చెప్తుందో తెలిసింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 38-40. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేశారు. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా, నీ శిష్యుల్ని గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారు చూచి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, మన మట్లాదివారం జరిగింది కదా ఆ సన్నివేశం. యేసు ప్రభు వారు శిష్యులు చాలా గొప్ప శబ్దంతో అరుస్తున్నారంట, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక. అప్పుడు ఆ సమూహంలో కొందరు పరిచయాలు ఏమంటున్నారు, బోధకుడా, నీ శిష్యులు అలా అరవద్దని చెప్పు, సైలెంట్గా ఉండమని చెప్పు. అంటే అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను నోరు మూయించినా ఏం జరుగుతుందో తెలుసా, మీరు ఊరుకున్నా పర్వాలేదు, మీరు ఊరుకుంటున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. రాళ్ళు మాట్లాడతాయంటండి, రాళ్ళు ప్రవచిస్తాయంట, రాళ్ళు రాజు స్తుతింపబడును గాక అంటాయంట. అయితే ఇప్పుడు నువ్వు నేను పగడాలు, నృత్యాలు, వజ్రాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు యేసు ప్రభువుని ఇక్కడ ఈ గాడిద మీద కూర్చోబెట్టారు కదండి, ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు ఒక గాడిద పిల్లని తెమ్మని గ్రామంలో. మనము యేసు ప్రభు వల్ల గాడిదను మోస్తే సరిపోతుంది. ఆ చుట్టుపక్కల అరుస్తూ ఉంటారు, రాజు స్తుతింపబడును గాక అని అరిచేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నుకొనబడిన వాళ్ళు. ఒకవేళ నువ్వు నేను అరుద్దామన్నా ప్రభు ఆజ్ఞ లేకపోతే అరవలేము. ఎందుకంటే అవతలున్నది గర్జించు సింహం. ఆ గర్జించు సింహాన్ని ఎదిరించడానికి చాలా ఏమన్నాడంటే వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి వాడిని ఎదిరించడానికి. కానీ నా సమయం పెంచబడినట్టు. సో మనము కేవలము ఆ యేసు ప్రభు వారిని వీపు మీద వేసుకొని అలా వాక్ చేసుకుంటూ పరమశిలోనే వెళ్ళడమే, అంతే కదా. ఎక్కడో గ్రామంలో ఉంది ఆ గాడిద. యేసు ప్రభు వారు ఆ గాడిదని తీసుకురండి, నేను ఎక్కి నడుస్తాను అన్నాడు. మనందరం ఏ రోజైతే రక్షణ పొందుకున్నామో ఆ రోజు యేసు ప్రభు వారిని మనం వీపు మీద వేసుకున్నాం. కానీ మనం నడుస్తున్నాము, సియోను మార్గంలోకి వెళ్తున్నాం, పరమ యెరూషలేములోకి వెళ్తున్నాం. రక్షణ ఉంది కానీ నడవాల్సింది మనమే. మన క్రింద ఆ రోజు ఇలా క్లాతులు పరిచారంటే కదా గాడిద నడవడానికి. నీ మార్గము, ఆ మార్గం చాలా సులువు కూడా, నా కాడి చాలా సులువైందని యేసు ప్రభువు చెప్తున్నారు. ఈజీగా నడిచేయచ్చు, యూ విల్ బి రెడ్ కార్పెటెడ్ యాక్చువల్లీ. సో అటువంటి జీవితం అంటే నడవడం అంటే ఏంటండి, ఏం చేయాలి నడవాలంటే కదా, ఏం లేదు. అది రక్షణ పొందుకున్నాక ప్రభు ఇచ్చిన రెండు ఆజ్ఞలు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, అలాగే నీ పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో యేసు ప్రభువాన్ని ఆరాధించు. ఈ రెండు ఆజ్ఞలు ఇస్తే నువ్వు ఆ పరమ యెరూషలేములోకి ప్రభువుని ఎత్తుకొని మోసుకొని వెళ్తూ ఉంటావు. అరిచే ప్రవక్తలు, అరిచే యాజకులు, అరిచే అపోస్తలు ఉండనే ఉంటారు. వాళ్ళు అనుకున్నారు పగడం పగిలిపోయింది అనుకున్నారు. కానీ నాకు తెలుసు, ఎందుకంటే ఆ పగడంతో నాకు కొంచెం చిన్న పరిచయ అనుభవం అయితే ఉంది. అలాంటి పగడపు దిబ్బలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఇందాక చూశారు కదా,
ఆ గ్రీకులు రోమన్లు ప్రపంచాన్ని ఏలుతూ ఉంటే ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రభువు ఈ సమయాన్ని ఏ సమయాన్నైనా అనుకూలంగా మార్చుకోగలరు దేవుడు. ఏ సమయంలోనైనా గొప్ప కేక వేయగలరు, గొప్ప విజయోత్సవ కేక మనతో పెట్టించగలరు. అగో ఆ రోజు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా పరుగు కడముట్టించుకుని ఏమన్నాడండి, గొప్ప పరుగు పందెంలో పాల్గొన్నాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, పరుగు పందెంలో కడముట్టించుకుని అని గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు యేసుప్రభు వల్ల. అటువంటి సాక్ష్యం మనందరికీ ఉండాలి. మనం ఆ పరమ యెరూషలేము చేరినప్పుడు మనకేక కూడా సమాప్తమైందంటే దేవుడు మనకి ఇచ్చిన పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. యేసుప్రభు వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆయనలాగే జీవించాలి, ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను నెరవేర్చాలి. అంటే ఆ 2 ఆజ్ఞలు అపోస్తలులందరూ కూడా ఎటువంటి శ్రమలు పొందినా సరే వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. నీ మీదకి నా మీదకి శ్రమలు అయితే రావు, కానీ కేవలం సాక్ష్యంని పోగొట్టుకోకుండా ఉండడమే మన శ్రమ కదా. మన మీదకి సింహం రాదు ఇప్పుడు. మనం మన జీవితాలు వస్తుంది కానీ గర్జించదు. ఎందుకంటే మన జీవితాలు మనకి సాక్ష్యంగా, మన కుటుంబాలకు సాక్ష్యంగా ఉంటాయి. ఎవరైతే పక్క వాళ్ళకి అనేక మందికి ఆత్మల సంపాదకులుగా, ఆత్మలను వేటాడే వాళ్ళుగా ఉండే వాళ్ళ మీదే ఇది గర్జిస్తుంది, లేకపోతే మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతే చిన్న చిన్న బాణాలు వేస్తుంది, వాటిని తప్పించుకునే కృప కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా దయచేస్తాడు. దేవుడి చిన్న సమయం బట్టి ఆంటీకి అనుకుంటున్నాం. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, పరలోకమందున తండ్రి, 5వ మాట నైనా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని నైనా మీ కుమారుడు తండ్రి నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. మాకు మా బేతేల్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మీరు ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన హెల్ప్ us not to take this as granted, oh Father. Help us to realize the fullness of the finished work that you have done for us. Thank you Lord. Thank you for the free gift Lord once again. నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన మా జీవితంలో మీరు పెట్టిన పరుగుని తండ్రి మేము ముట్టేంత వరకు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేయండి. లార్డ్, the death has lost its sting, oh Father. Now we can tell with full assurance that it is finished. Thank you Lord. Thank you once again for dying for us on the cross of Calvary. In Jesus' name I pray to you, Father. Amen.